మరి నేను ఉప్పల్ కాంటెస్ట్ ఎమ్మెల్యే కూడా పోటీ చేయడం జరిగింది. మరి అదే మాదిరిగా ఈరోజు ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ స్కూళ్ళలో కూడా చలాదిగా ఫీజులు తీసుకుంటారు. ఫీజులు తగ్గించాలి, హాస్పిటల్ కూడా వైద్యం తగ్గించాలి. పేదలకు ఉచిత వైద్యం స్కూళ్ళల్లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత వైద్యం అమలు చేయాలి. కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందించాలి. కాబట్టి ఒక 2 రోజులకే ఒక అమ్మాయికి మధుమాల అనే అమ్మాయికి మాదిగ సోదరి మరి ఆమెకు 2,16,000 బిల్లు వేయడం ఎంతవరకు ఆ వాళ్ళు మా సంఘాన్ని సంప్రదిస్తే మేము అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి 80,000 మాకు తెప్పించినాం. పేదలకు మన సంఘం వాళ్ళకి న్యాయం చేసింది 80,000 మాకు తెప్పించింది. ఈ విషయం మీద ఈ సంస్థ అనేది ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ విషయం మీద మేము నా కారు తీసుకుని వచ్చి ఇక్కడ దిగి మేము లోపల పోతే ఆ లోపల కారు ఓడుతారు పోలీసు అధికారులు, కారు లోపల ఓడుస్తారు. ఓకే రైట్ పక్క పెట్టుకోమని చెప్పారు. మరి పక్క పెడితే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఓ ఏసేట ఎవరు లంజవాడు కానీ లీడర్ అది ఆదివిక్తరా భూర్విక్తరా మొడగా సురిగా అనేది ఇది అల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడి ఎంతవరకు ఇట్లా మాట్లాడవచ్చా పోలీసులు ఏముంది అనంత ఇలాంటి పద్ధతి వాడదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చిండు, హక్కులు ఇచ్చిండు. కాబట్టి వాటిని మనం కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరికి ఉంటుంది. మరి ఈ రాజ్యాంగంలో పోలీసు డిపార్ట్మెంట్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి డ్రెస్ అది విలువైంది. కాబట్టి శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఇట్లా సంఘనాయకులను కూడా మీరు చీప్గా చులకనగా మాట్లాడడం కాదు. కాబట్టి ఆయన మీద మేము డీసీపీ గారికి కంప్లైంట్ రాస్తాం. మా సంఘం నుంచి ఎవరు ఆయన తెలుసుకుని లేడు. ఒకవేళ మేము దాన్ని తెలుసుకొని ఆయన మీద డీసీపీ గారు కూడా కంప్లైంట్ రాస్తాం. తర్వాత ఇంకోటి అంశం ఏంటంటే మేము లోపల పోతే ప్రజాభవన్లో పోతే మరి ఆయన పిఎల్ నంబర్ తీసుకొని ఫోన్ చేస్తే ఒక్క పిఎం మాకు చెప్తలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేరు. మరి వాళ్ళు ఏం చేస్తారు, ఎటువంటి సమస్యలు కానీ ప్రజాభవన్లోకి వస్తే మేము ఏ సమస్యలు కానీ మేము సున్నితంగా పరిశీలిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి మేము లెటర్ ప్యాడ్ తీసుకొని పోయినాం. ప్రజా సమస్యలు విన్నా కదా, మా ఇంటి కోసం కాదు కదా, నా భార్యనో నా బిడ్డనో లేకపోతే నాకు ఓ 10 రూపాయలు సాయంగా అయ్యాను నేను పోలే కదా. ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. మేము దళితులం, లేని వాళ్ళం, బీదలం, మాకు కూడా కూడు నీడ లేని వాళ్ళే ఉన్నాం. మేము అంత ధనవంతులే కాదు, ఇంతకంటే పేదవాళ్ళకి చాలా మంది రాష్ట్రంలో. మరి ఈ సమస్య నేను ప్రజా సమస్యలను వాళ్ళ దగ్గర నేను తీసుకోవాలని పోతే అక్కడ ఆ గేట్ టచ్ కూడా కాలుతున్నారు పోలీసు వాళ్ళు. ఎవరైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారో మరి ఆయన ఇంటి దగ్గరికి పోతే మరి ఇదే ప్రజాభవన్ లో మరి ఆ పోలీసు వాళ్ళు గేట్ కూడా టచ్ కాలిస్తలేరు. కాబట్టి కాల్ చేస్తే ఇప్పుడు ఫోన్ చేస్తే ఆ ఫోన్ లిఫ్ట్ ఇస్తలేడు. ఇప్పుడు కూడా ఫోన్ చేసినా కదా లిఫ్ట్ ఇస్తలేరు. చిచ్చా మాది కాదు అంటుండు. మరి ఆ నంబర్ వాళ్ళు ఇచ్చింది వాళ్ళ మనుషులే కదా. మరి ఇచ్చినప్పుడు మరి ఫోన్ లేపుతలేదు. ఇంకోటి మొన్న కూడా ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ఇంటి ముందు పోయి మేము అక్కడ కూర్చున్నాం. లేదా మేము ధర్నా చేస్తాం, మేము రేవంత్ రెడ్డి కలవాలి, మా పేదల సమస్యలు మేము చెప్పాలని చెప్పి ఇంటికి పోతే అక్కడ కూడా పోలీసు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు ఇట్నే 2 months చేస్తే మీరు ఆయన ఇంటి కూడా ధర్నా చేసే పద్ధతి కాదని చెప్పండి. సరే ఓకే అని చెప్పి దాన్ని మేము కూడా అలాంటప్పుడు సార్ ధర్నా చేయని చెప్పి ఎవరిని కలతలే అండి. అన్ని ఇప్పుడు కలిసిండా సార్? ఇప్పుడు సీఎం ఇంటి వద్ద కలిసిండా? మరి మామూలుగా పోలీసు వాళ్ళు పేరించి పంపిస్తాం, మేము ఇంటి పక్కన వెళ్ళిపోయినాం కదా. మేము అరెస్ట్ చేస్తాం, ఇట్లా మీరు డిస్టర్బెన్స్ చేస్తాం అంటే మేము వెళ్ళిపోయినాం కదా. బెదిరిస్తే మేము వెళ్ళిపోయినాం కదా. మరి ఆయన ఇంటి వద్ద ఆయన పియాలి ఎప్పుడు? మరి వాళ్ళు కూడా మాకు దళితులకు అవకాశం ఇయ్యరు. అరే మరి దళిత ప్రభుత్వము, మాది కాంగ్రెస్ పార్టీ, మాది గరిబల ప్రభుత్వము, దళిత ప్రభుత్వం అంటారు. మరి ఎడ చేసే మా దళితులకు ఎక్కడ న్యాయం చేస్తారు, ఎవరికైనా సాయం చేశారు? మీ పాలనలో హాస్పిటల్లో లక్షల ఫీజులు అనుకుంటారు. మరి దాని మీద మరి మీరు ఎంక్వైరీ ఏది? మరి కార్పొరేట్ స్కూల్లో లక్షల ఫీజులు అనుకుంటారు. మరి దాని మీద మీ ఎంక్వైరీ ఏది? మరి చేసేది ఏమున్నది? ఇప్పుడు మేము ఇప్పుడు బట్టి విక్రమార్క దగ్గర కూడా వద్ద కూడా మాకు ఆయన అవకాశాలు ఇస్తున్నారు కదా. మీకు చూస్తే కనిపిస్తుందా సార్? మరి ప్రజల విషయం ఎవరు చెప్పాలి? మీరు ఎవరు చెప్పాలి? వాళ్ళకి పాలకులు వాళ్ళే కదా, మరి వాళ్ళకి చెప్పాలని వద్దా? కాబట్టి అవసరం ఉన్నప్పుడు ఓటే మన బలమైన ఆయుధం. ఓటు కోసము అక్క చెల్లె అని దండాలు పెడతారు, అన్న తమ్ముడు దండాలు పెడతారు. ఓటు వేసినాక నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బాగా వేస్తారని చెప్పి మనం ఓట్లు వేసినాక 5 ఏళ్ళు వాళ్ళు రాజులు అవుతారు. రాజులు అయినాక వాళ్ళ ఇంటి చుట్టూ మనం బుచ్చాలా తిరగాలి, కుక్కలా తిరగాలి. ఇప్పుడు ఇంత టైం అయింది.
ఎవరైనా అవకాశం ఇచ్చిరా? ఇవ్వలే కదా, చూస్తే కనిపిస్తుంది కదా. అంటే ఈ ప్రజావాణి ప్రజాపాలన అనేది పేరుకే కానీ ఎటువంటి న్యాయం అంతా ఉత్తదేనండి, అలా ఏం లేదు. ఆ ప్రజాపాలన అయ్యేది కాదు, పోయేది కాదు. పబ్లిక్ చూసేందుకే ప్రజాపాలన పెట్టారు. అది ఎవరికో కొద్ది గొప్ప మందికి అయితే వచ్చు కానీ అందరికీ సాధ్యం అయితే లేదు. ఇప్పుడు మేము దళిత సంఘాలు ఆకలిపోతుంది, మామూలు ఆగం చెప్తుంది, లోపలికి రాత్రి కల్పించలేదా ఎవరిని పని చెప్తారని చెప్పి. ఇలా గొప్పలు మొత్తం దళితులే, బీదలే, అంతా గరీబులే. అంటే బీదలంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు, నిరుపేదలు కూడా ఉన్నారు. వాళ్ళంతా బీదల కిందకి వస్తారు కదా. మరి ఉన్నోళ్ళు ప్రజాపాలనకు రారు కదా. వాళ్ళు మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్ చేయించుకుంటారు. మరి లేని వాళ్ళే కదా ప్రజాపాలనకు వచ్చినప్పుడు. మరి వాళ్ళు మీరు చేసింది ఏముంది? మరి మాకు ఇప్పుడు లెటర్ పట్టుకొని రిటర్న్ పోతారు, మాకు అవకాశం మీరు ఇస్తలేరు. ఏడా తీసుకుంటారు సార్ వాళ్ళు? దగ్గరికి అంతలేదు. ప్రజాపాలన ఇవ్వలేదు, నేను మినిస్టర్కే ఇవ్వాలి. నా హోదాని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు దళిత జన సమితి, నేను తెలంగాణ ఉద్యమకారులు కూడా. మా ఆవేదన మేము మినిస్టర్కి చెప్పాలి, ఆయనకే లెటర్లు ఇవ్వాలని చెప్పి మేము పోతే వాళ్ళు మాకు అవకాశం వేస్తలేరా? మరి ఎందుకు ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? రేపు సచివాలయం పోతాం అనుకుంటున్నాం. మరి అక్కడ కూడా అవకాశం ఇస్తున్నా చూద్దాం. కాబట్టి ఈ మీడియా సమ్ముఖంగా నేను ఏం చెప్తున్నానంటే, మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి సమాచారం పోవాలి. సో ఈ మీడియా ద్వారా పాలకుల దృష్టి కూడా పోవాలి, మినిస్టర్లు ఆల్ మంత్రుల వరకు పోవాలి. ఈ సమస్యను ప్రజలకు, దళితులకు సేవలు మంచిగా అందించాలి. మరి దళిత సంఘాలకు కూడా మీరు గౌరవించాలి. కాబట్టి ఈ రకంగా చేయాలని చెప్పి కూడా మరి ఫోన్ చేయని అపార్ట్మెంట్ ఇవ్వాలి. గత ప్రభుత్వం అపార్ట్మెంట్ ఇచ్చారు, మరి వీళ్ళు అపార్ట్మెంట్ ఎత్తలేరండి వీళ్ళు. మరి ఇదే పద్ధతి బాగాలేదు. కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే అన్ని విధాలు పేదలకు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కోరుచున్నాం. జై భీమ్, జై దళిత్. నా పేరు బొజ్జ రమేష్. నేను దళిత జనసమితి రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ని. అదే మాదిరిగా దళిత జన కార్మిక విభాగం ఇన్ఛార్జిని కూడా అన్న. ఈరోజు మేము ఉండేది ఉప్పల్లో ఉంటామన్న. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో ఈరోజు 4 మూలలో ఉన్న ప్రజలు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా పేదలకు మా పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు పేదలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వంలో గద్దెనెక్కించి ఈరోజు పీఠం మీద కూర్చోబెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ తీరు ఎలా అయితే ఉన్నదో, ఈరోజు రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము టీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడైతే మనకు ఎప్పుడంటే అప్పుడు సబితా ఇంద్రారెడ్డి మేడం కానీ, మళ్ళీ అదే మాదిరిగా మంత్రి మల్లారెడ్డి సార్ కానీ, హరీష్ రావు సార్ దగ్గరికి అయితే చాలా సెలవినాము. హరీష్ రావు సార్ కానీ వీళ్ళందరూ కూడా ఎన్నోసార్లు మనకు ఫోన్ చేస్తే తమ్మి అని చెప్పేసి మనకు మంచిగా సానుకూలంగా మాట్లాడి, సానుకూలంగా స్పందించి మన సమస్యల మీద వాళ్ళు దృష్టి పెట్టారు. గత ప్రభుత్వంలో కూడా మా ఆర్గనైజేషన్ నుంచి, మా సంఘం నుంచి ఈరోజు మేము కూడా ఎంతో మందికి ఈరోజు గత ప్రభుత్వం ద్వారా కలిసిమెలిసి పనిచేసి ఈరోజు పేద ప్రజలందరికీ కూడా మేము కూడా ఇంత కొంచెం సపోర్ట్ చేయడం జరిగింది. మా ద్వారా ఇంత న్యాయం కూడా చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గత మూడు నెలలు అవుతున్నా కూడా ఇదివరకు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినా కూడా, జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ టెంపుల్ గలిలో ఉన్న ఇంటికి వెళ్తే కూడా ఈరోజు పోలీస్ అధికారులు, పోలీస్ ఆఫీసర్లు గేట్లు పెట్టి బందోబస్తు ఉండి ఈరోజు మమ్మల్ని దాదాపు ఒక 4 గంటల సేపు మమ్మల్ని ఈరోజు మేము నాశ చేయకుండా వెళ్తే పొద్దుగాల సార్ని వెళ్తాం, సమస్యల మీద సార్ చెప్పుకుందాం, సార్ చెప్తే ఏమైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ చెప్పేసి, ప్రజా సమస్యల మీద సార్ చెప్తే ఏమైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి మేము ఈరోజు మా ఆర్గనైజేషన్ నుంచి వెళ్తే, దళిత జనసమితి ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ అందరం కూడా వెళ్తే ఈరోజు అక్కడ పోయి 4 గంటలు వెయిట్ చేసి ఈరోజు అక్కడి నుంచి వాపస్ వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ప్రజల మధ్యలో పోయి ఈరోజు లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ ఏమంటారు దొరల పాలన, గడిల పాలన అని చెప్పేసి ఈరోజు వాళ్ళు మాట్లాడారు. మరి ఇదేం పాలన? ఇది 3 నెలలు అవుతుందన్న వచ్చి. ఇది వరకు మేము అక్కడ పోతే మాకు స్పందిస్తడం లేదు ప్రజలకు. ఇక్కడికి వస్తే ప్రగతి భవన్ తీసేసి ఇక్కడ కంచెలు కూలగొట్టి ఇక్కడ ప్రజాభవన్గా ఈరోజు మార్చిరు. అంబేద్కర్ జ్యోతిబా పూల పేరు పెట్టిరు, జ్యోతిబాల భవన్గా పెట్టిరు, ప్రజాభవన్గా పెట్టిరు. మరి ఇక్కడికి మేము వస్తేనేమో ఒక ఆర్గనైజేషన్ నుంచి మా కమిటీ మెంబర్స్ 10 మంది వస్తేనే మమ్మల్ని పోలీసులు దురుసుగా మాట్లాడతారు. ఐఏఎస్ ఆఫీసర్ ఇంత ముందుకు ఐఏఎస్ మేము కారు పెట్టి మా చైర్మన్ వాళ్ళు అందరూ కూడా మా కమిటీ మెంబర్స్ దింపేసి కారు పక్క పెడదామని వెళ్తే బాడుకొని వీడికెళ్ళి కారు ది ఫస్ట్ లంజోడుకు అయ్యని చెట్ట మాటలు దురుసుగా మాట్లాడడం జరిగింది. నేను డ్రైవర్ని కాదు సార్, నేను ఒక నాయకుడిని అని చెప్పి నా ఐడెంటిటీ కార్డు చూపిస్తాను, నువ్వు ఓన్ అయితే దిపే, ఫస్ట్ కారు దిపే అంటాడు. అంటే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ పోలీసు ఇంతగానం లేకుండా సార్,
ఇంతగానం అయితే లేకుండే. ఏ గత ప్రభుత్వంలో మేము హరీష్ రావు సార్ దగ్గరికి ఎన్నోసార్లు పోయినాం, సబితా ఇంద్ర పోయినాం, మల్లారెడ్డి గారు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు అవైలబుల్లా మా ఆర్గనైజేషన్ నుంచి ఈరోజు మా ఆర్గనైజేషన్ నుంచి టీఆర్ఎస్ గత గవర్నమెంట్ నుంచి మనం కలిసిమెలిసి పనిచేసి వాళ్ళ మనసు వాళ్ళ ప్రజల మనసులు ఈరోజు గెలిచి వాళ్ళ మంత్రులతో మనం మంచిగా పనిచేసి ప్రజలకింత మనం మన ఆర్గనైజేషన్ నుంచి సేవలు అందించినాం సార్. ఈ ప్రభుత్వం లెక్కైతే లేదు సార్, ఈ పాలన లెక్కైతే లేదు. గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉండే, కేసీఆర్ గవర్నమెంట్ మాత్రం నెంబర్ 1 ఉండే. ఫోన్ చేస్తే లిఫ్ట్ ఇస్తారు, ప్రతి సమస్యకు స్పందిస్తారు తెలుసా. ఇంకొకటి ఏమైందంటే సార్, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా రైతులకు ప్రతి జిల్లాలలో కూడా ఈరోజు నీళ్ళు పంట పొలాలు ఎండికపోతున్నాయి. కరెంటు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇళ్ళ కరెంటు ఈడ పోతుంది. నేను చూసిన మా ఇంట్లో పోతుంది, కరెంటు పోతుంది. గంటకు కరెంటు పోతుంది. ఇంత ముందుకు లేకుండే. కేసీఆర్ గవర్నమెంట్ నెంబర్ 1 గవర్నమెంట్ అది తెలుసా, నెంబర్ 1 గవర్నమెంట్. అసలు ఈ రోజు కూడా ఆయన గెలిపించకపోతుండే, కానీ ఎందుకు గెలిపించారంటే నేను ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం నేను ప్రజాభవన్లో ఉంటా, మీకోసం ఉంటా, మీరు లైన్ కట్టి రావాలి అని చెప్పాను. ఏడొచ్చింది సార్, ఒక్కరోజు ముఖం చూపించండి ప్రజాభవన్లో, ఒక్కరోజు ముఖం చూపించాడు. తర్వాత 2 రోజులు బట్టి విక్రమార్క చిన్న సీఎం 2 రోజులు ముఖం చూపించాడు. దాని తర్వాత ఎక్కడ పోయింది సార్ ప్రజాభవన్? ఇది ఎక్కడ పోయింది? ఆఫీసర్లకు అప్పచెప్తారా సార్? మా గోసాల ఆఫీసులో చెప్తే తెల్లారుతాయా సార్? ఒక మాట చెప్పండి. ఈ పాలన మేము ఎందుకు ఎక్కించుకున్నాం సార్? పీఠం మీదకి గద్ద మీద ఎందుకు కూర్చోబెట్టినాం సార్? మా గోసాలు తెల్లారుతాయని కదా, అవునా కదా సార్? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా అట్లనే అయింది. ఎవరు వస్తే కనబడు, సచివాలయం పోతే అపాయింట్మెంట్ ఇయ్యారు, మినిస్టర్ క్వార్టర్స్ పోతే అపాయింట్మెంట్ ఇయ్యారు, ఈ ప్రజాభవన్ కోసం అపాయింట్మెంట్ ఇయ్యారు. అంటే ఇది ప్రజలను మభ్యపెట్టడానికి నువ్వు కంచాలు కూడా కొట్టినావు, ఇవన్నీ చేసినావా సార్? ఒక మాట చెప్తున్నాను, ఇంతవరకు రైతు బంధు పడ్డదా సార్? రైతు బంధు పడ్డదా? ఎవరి అకౌంట్లో రైతుల అకౌంట్లో రైతుల బంధు పడ్డదా? ఆటో కార్మికుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందా? వాళ్లకు గవర్నమెంట్ తక్షణమే ఆటో కార్మికుల సమస్యల మీద కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చొరవ తీసుకొని వాళ్ళకు నెలకు వాళ్ళ ఉపాధి కోసం ఈరోజు ఎంతో మంది ఈరోజు పిల్లలు ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్నారు. వాళ్ళకు స్కూల్ ఫీజులు కట్టుకోలేక, ఇల్లు కిరాయిలు కట్టుకోలేక అనేక ఇబ్బందుల బారిన పడుతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా గవర్నమెంట్ ఎంబడి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళు కూడా వచ్చిన ప్రభుత్వం ఇది. వాళ్ళకు ఓట్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా ఓట్లు హక్కులు కల్పించారు సార్. మరి వాళ్ళు ఓట్లేలే, ఆటో డ్రైవర్ ఓట్లేలే, మరి వాళ్ళ సమస్యలు ఎందుకు కల్పించారు సార్? లాస్ట్ మీరు ఏమంటున్నారు? వాళ్ళకు నెలకు ఉపాధి కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం నెలకు ఒక 15-20 వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయాలి ఖచ్చితంగా. ఆటో కార్మికులకు అదే విధంగా వాళ్ళకు డబల్ బెడ్రూమ్ కల్పించాలి. ఆర్థికంగా బలపడడానికి గత ప్రభుత్వంలో దళిత బంధు ఎలా అయితే పెట్టిరో అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ దళిత బంధు పెట్టి పేదవారికి అందరికి కూడా 10 లక్షల రూపాయల చొప్పున ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా బలపరచాలని చెప్పేసి మనం కోరుతున్నాం సార్. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉంది సార్? రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు పేదలు, లేరా సార్? నేను చెప్తున్నా, గత ప్రభుత్వం మనకు ఈరోజు దాదాపు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మన పేదల బతుకు అయితే మార్తలేవు సార్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత మాత్రం గత ప్రభుత్వం అయితే లేదు. మేము ఇప్పటికీ 4-5 సార్లు తిరిగిపోయినాం, 4-5 సార్లు అక్కడ పోయినాం, ఇక్కడికి వచ్చినాం, కానీ మాకైతే ఏ రోజు కూడా అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మేము ప్రజా సంఘాల వాళ్ళము, మేము ఇక్కడ కండువాలు కట్టుకొని ఇంత మంచిగా వైట్ బట్టలు వేసుకొని వస్తే మాకే విలువ లేకుండా పోతే ఈరోజు సామాన్య ప్రజల పరిస్థితి ఏంది సార్? సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎక్కడ పోవాలి సార్? మరి మేము కొట్లాడేది కూడా పొద్దుగాలు వేస్తే ప్రజా సమస్యల మీదే కదా సార్. మేము ఎవరి కోసం పని చేస్తున్నాం సార్? మేము డ్యూటీలు వేసుకొని బతుకుతున్నాం సార్? కంపెనీలో ప్రజా సమస్యలు పని చేస్తున్నాం కదా సార్? మరి ఇకనైనా ఈ మీడియా ద్వారా అన్నగారు మీ ద్వారా ఈరోజు ప్రజలను తీసుకెళ్లి ప్రజల దగ్గర నుంచి ఈరోజు గవర్నమెంట్ పాలకులకు ఎవరైతే ఈరోజు సీఎం కుర్చీలో కూర్చొని పీఠం అధికారాన్ని పరిపాలిస్తుందో వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఈ సమస్య తక్షణమే మీ మీడియా ద్వారా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై భీమ్.